హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వనపర్తి డిస్టిక్ అమర్చింత విలేజ్లో ఉన్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కు సరిగ్గా 2 months బ్యాక్ ఒక హార్ట్ సంబంధించినటువంటి అథెరోస్క్లెరోసిస్ డిసీజ్తోనూ హాస్పిటలైజ్ అయ్యి తర్వాత స్టంట్ వేయాల్సినటువంటి పరిస్థితి నుంచి రికవర్ అయ్యి తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మన సప్లిమెంట్స్ వాడిన తర్వాత అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ ఆ విషయాన్ని మా ఫ్రెండ్ మాటల్లో విందాం. విష్ణు, ఈయన మా విష్ణువర్ధన్ అని మా ఫ్రెండ్. ఇక్కడ వాళ్ళ ఫాదర్కు హెల్త్ ఇష్యూ జరిగింది, ఆయన మాటలో విందాం. చెప్పు విష్ణు. అందరికీ నమస్తే. మా నాయనకు 2 నెలలకెళ్ళి బాగా సుస్తైపోయిండే. అయితే హాస్పిటల్ బాగా ఆయాసం ఎక్కువైతుండే, నడవడానికి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడే సమయం లోపల మేము మామలారు హాస్పిటల్కి తీసుకెళ్ళినాము. అక్కడ మొత్తం అన్ని చెకప్లు చేసిన తర్వాత కొంచెం హార్ట్ ఇబ్బంది ఉందన్నారు, తర్వాత లంగ్స్ ఇబ్బంది ఉందన్నారు. ఇక్కడ మీరు ఇమ్మీడియట్లీగా నిమ్స్ కన్నా యశోద కన్నా పోతే మీకు బాగుంటుంది అన్నారు. అయితే నిమ్స్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారంటే, మీ నాయనకు చాలా ఇబ్బంది ఉంది, మీరు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి అని అన్నారు. అయితే ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు ఆ మాట చెప్పినారు. అయితే వాళ్ళు రోజు ఒక 50,000 దాకా ఖర్చు అవుతుంది, అయితే దానికి మేము గ్యారెంటీ ఇవ్వలేమని కూడా అన్నారు. అయితే అక్కడికి వెళ్ళి మా మిత్రుడు వచ్చి, ఇక్కడ వద్దు మనము నిమ్స్కి వెళ్ళిపోదామన్నారు. నిమ్స్కి వెళ్ళిపోయినాము. అక్కడ మొత్తం జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా మొత్తం అన్ని టెస్టులు రీటెస్టులు అన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎంజోగ్రామ్ చేసిండ్రు. అక్కడ కూడా 2 బ్లాకులు అయినాయి, హార్ట్లో 2 బ్లాకులు ఏర్పడ్డాయి, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అని అన్నారు వాళ్ళు. అయితే వీళ్ళు మన ఆరోగ్యశ్రీ వర్తిస్తుందంటే ఆరోగ్యశ్రీ కూడా వర్తించదు, మీరు సీఎం రిలీఫ్ కింద మీరు పెట్టుకోండి, మేము తొందరగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నారు. అది కూడా 2,60,000 రూపాయలు వాళ్ళు ఎస్టిమేషన్ వేసి బిల్లు ఇచ్చిండ్రు. ఆ సీఎం రిలీఫ్ కింద కూడా శాంక్షన్ చేసుకోవడానికి ఎమ్మెల్యే దగ్గరకు పోయి ఇచ్చినాము. అయితే ఆ మూమెంట్లో ఇంకా వాళ్ళు అదే లాక్డౌన్ 2 days 3 days పడుతున్నాక మాకు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ చేసిండ్రు. ఇంటికి వచ్చిన తర్వాత మా మిత్రుడు జాలి వెంకటేష్ మా క్లాస్మేటే, ఆయన ఏంది పరిస్థితి అని చెప్పి ఒక దగ్గరికి వచ్చి అన్నీ చూసిన తర్వాత రిపోర్ట్లు మొత్తం చూసిన తర్వాత, మీరు అవి వాడుతూ ఇవి కూడా వాడండి, 1 నెల వాడండి, నా కోసం వాడండి, ఒకవేళ మీకు రిజల్ట్ ఉంటే కంటిన్యూ చేయండి, లేకుంటే తప్పించాను అని అన్నాడు. ఆ ట్యాబ్లెట్లు వాడుతూ ఇవి వాడినాం. ఇవి వాడుతుంటే 1 నెల రోజుల తర్వాత బెడ్ మీ నుంచి అప్పుడు స్టార్టింగ్లో ఈయన వచ్చినప్పుడు లేయకుండే, పట్టుకొని లేపాలి, పట్టుకొని బెడ్డుకోవాలి ఆ పరిస్థితి. అయితే కరెక్ట్ 1 నెల తర్వాత ఇప్పుడు ఆయనంతకు ఆయన లేస్తున్నాడు, ఆయనంతకు ఆయనే నడుస్తున్నాడు, ఆయనంతకు ఆయనే బాత్రూమ్ పోతున్నాడు, ఆయనే స్నానం చేస్తున్నాడు, పూర్తిగా దాదాపు ఒక 1/2 kilometer కూడా ఇట్లా పోయి వస్తున్నాడు. అంటే రిలీఫ్గా మంచిగా హెల్తీగా ఉన్నాడు. దీనికంతా కారణం ఎట్లా ఉందంటే, మన ఆయన ఇవన్నీ మంచిగా అయిన తర్వాత ఈ ట్యాబ్లెట్ నిమ్స్కి వెళ్ళి హాస్పిటల్కి తెచ్చిన ట్యాబ్లెట్ తీసి పడేసిండు కదా, ఇవి వద్దు నాకు, ఇవి ఉంటే నేను మళ్ళీ హాస్పిటల్ పాలవుతా అని చెప్పి ఆయన తీసేసిండు. మా మిత్రుడు ఇచ్చిన ట్యాబ్లెట్లు అవే కంటిన్యూ చేస్తున్నాము. అయితే ఇప్పుడు మంచిగా నా పక్కనే ఉన్నాడు, ఒకసారి మీరు చూడండి, మన ఆయన హెల్తీగా ఉన్నాడు. నాన్న నీకు ఎట్లా ఉందో చెప్పు. ఇక్కడ నాకు ఆ గోళీలు తిన్నాక బాగా అయింది. ఓకే, ఆ గోళీలు తిన్నాక బాగా అయింది. ఆ గోళీలు తిన్నాక మంచిగా నడుస్తుందా, కాళ్ళ నొప్పులు ఒక్కటే తగ్గాలి. కాళ్ళ నొప్పులకు వేరే టాబ్లెట్స్ ఉంటాయి. ఇంతకు ముందు నడిచేవాడివా? ఇప్పుడు స్టార్టింగ్ లో నడిచేవాడివా? ఫస్ట్ నడుస్తుంటే కానీ ఈ హాస్పిటల్కి ఏమని పోతేనో ఇంకా నడవనికి రాలే. ఇప్పుడైతే ఎట్లుంది? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు నడవగలుగుతున్నావు, ఏ ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు, నడుస్తున్నావు. ఇప్పుడు ఈ గోళీలు ఇచ్చినాయని కూడా మనం ఏం అనరాదు, మంచిగా ఇచ్చిండు. మంచిగా ఇచ్చిండు. ఓకే ఫ్రెండ్స్, మనము ఏంటంటే ఈ చాలామంది హాస్పిటల్కి వెళ్ళేసి, ఇప్పుడు హార్ట్ అటాక్ అంటేనే హాస్పిటల్కి వెళ్ళేసి లక్షల్లో ఖర్చు చేసుకుంటున్నారు, లక్షల్లో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కు స్టంట్ వేయాలని చెప్పి అన్నారు. ఫస్ట్ మాబునార్ తీసుకెళ్లారు, తర్వాత యశోద తీసుకెళ్లారు, తర్వాత అక్కడి నుంచి నిమ్స్ తీసుకెళ్లారు. అక్కడ ఒక 1 week అంటే ఒక 1 week మెడిసిన్ వాడిన తర్వాత
అక్కడ ఒక 1 వీక్ తర్వాత రాండి మేము స్టంట్ వేస్తాము అనేటువంటి పొజిషన్లో వచ్చింది. తర్వాత 1 వీక్ ఇక్కడ ఊర్లో వచ్చి ఉన్నాడు. 1 వీక్ తర్వాత వెళ్దాం అనుకున్నారు. బట్ ఈలోపే నాకు కలిసిన తర్వాత ఈ యొక్క మన సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ వాడాము. చూడండి ఏమేమి వాడామో చూడండి, ఇక్కడ చూపించు. ఒకటి వచ్చేసి కోఎంజైమ్ Q10 వాడాము, కోఎంజైమ్ Q10. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిల్ ఆయిల్ వాడాము, క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్. ఓకే, తర్వాత వచ్చేసి ప్రోకార్డ్. ఓకే, ప్రోకార్డ్ వాడాము. తర్వాత ఇవి 4 రకాల ట్యాబ్లెట్స్ వాడితే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్, ఎక్సలెంట్ రిజల్ట్. ఈ మొత్తం మనం ఎంత అంటే ఒక అప్రాక్సిమేట్లీ 10,000 ఖర్చు మనకు. కానీ అదే హాస్పిటల్లో మనం పెట్టుకునే ఖర్చు ఏంటి అంటే లక్షల్లో ఉంటుంది, 2-3 lakhs వరకు వస్తుంది. మళ్ళీ స్టంట్, ఆపరేషన్, పెయిన్, ICU అవన్నీ కూడా. ఇన్ని బాధల నుంచి మనం విస్టేజ్ అనేటువంటి సంస్థకు మనం ఈరోజు కృతజ్ఞతలు చెప్పుకోవాలి, గౌతమ్ బాల సార్కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి ప్రొడక్ట్స్ మనకు ఇస్తున్నందుకు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.